Hello all, welcome to Shivaya Job Skill channel. So this is the part 5 of environmental engineering subject as a part of our quick revision series. So here we go with the fifth topic, that is conveyance of water. ఫస్ట్ మనకి వాటర్ ని కన్వే చేయడానికి అందులో మనం మేజర్ పైప్స్ అన్నమాట. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పైప్స్ అండ్ వాటి యొక్క అడ్వాంటేజెస్ అవన్నీ చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ వచ్చేసి క్యాస్ట్ ఐరన్ పైప్స్. దే ఆర్ యూస్డ్ ఇన్ గ్రేట్ మెజారిటీ ఆఫ్ ద వాటర్ డిస్ట్రిబ్యూషన్ మీన్స్, ఓకే, బికాస్ ఆఫ్ ద సెంచరీస్ ఆఫ్ ద సాటిస్ఫాక్టరీ ఎక్స్పీరియన్స్ విత్ ఇట్. అడ్వాంటేజ్ వచ్చేసి ఏంటి అంటే దే ఆర్ మోడరేట్ కాస్ట్, దేర్ జాయింటింగ్ అనేది చాలా ఈజీ, ఇంకా కరోజన్కి రెసిస్టెంట్ ఉంటుంది, లాంగ్ లైఫ్ ఉంటుంది, సర్వీస్ కనెక్షన్ అనేది ఈజీగా చేయొచ్చు అన్నమాట. డిసడ్వాంటేజ్ వచ్చేసి ఏంటి అంటే దే ఆర్ సబ్జెక్టెడ్ టు ట్యూబర్క్యులేషన్ ఇన్ సర్టెన్ వాటర్స్లో, డ్యూ టు ద విచ్ దేర్ క్యారింగ్ కెపాసిటీ అని తగ్గిపోతుంది, అదొక డిసడ్వాంటేజ్. నెక్స్ట్, దే ఆర్ హెవియర్ అండ్ హెన్స్ అన్ఎకనామికల్ when their diameter is more than 120 centimeters. If the diameter of the cast iron pipes అనేది 120 centimeters కన్నా ఎక్కువ ఉంటే అవి ఎక్కువ వెయిట్ ఉంటుంది, హెవియర్గా ఉంటాయి, ఇంకా అన్ఎకనామికల్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి దే కెనాట్ బి యూస్డ్ ఫర్ ద ప్రెషర్ గ్రేటర్ దాన్ 7 kg/centimeter square. ఇంపార్టెంట్. దే ఆర్ ఫ్రైగైల్. ఇవన్నీ కూడా డిసడ్వాంటేజ్ ఆఫ్ ద క్యాస్ట్ ఐరన్ పైప్స్. సెకండ్ పైప్ ఏంటి అంటే వ్రాట్ ఐరన్. వ్రాట్ ఐరన్ ఏంటి అంటే wrought iron pipes are manufactured by rolling flat plates of wrought iron to proper diameter and welding the edges. Such pipes are much lighter than the cast iron pipes and can be more easily cut, threaded and worked. They look much neater and are costlier. They corrode quickly and hence they are used principally for installation within the buildings. సో వ్రాట్ ఐరన్ ఎట్లా అంటే మనకి రోలింగ్ ఫ్లాట్ ప్లేట్స్ ఉంటాయి, మనకి ఆ ప్లేట్స్ని అంటే వ్రాట్ ఐరన్ యొక్క ఫ్లాట్ ప్లేట్స్ ఉంటాయి, వాటిని మనకు కావాల్సిన డయామీటర్ అంతా కట్ చేసుకునేసి దాన్ని రౌండ్గా రోల్ చేసి వి విల్ వెల్డ్ ఇట్ అన్నమాట. వెల్డ్ చేస్తాం ఎడ్జెస్. ఇవి క్యాస్ట్ ఐరన్ పైప్స్ కన్నా చాలా లైటర్గా ఉంటాయి, ఇంకా ఈజీగా కట్ చేయొచ్చు, వర్కింగ్ థ్రెడ్డింగ్ కానీ అవన్నీ కూడా వర్క్ అనేది చాలా ఈజీగా చేస్తాం. కాకపోతే ఏంటి అంటే ఇవి ఈజీగా కరోడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఓన్లీ ఇంటీరియర్ విత్ ఇన్ ద బిల్డింగ్లో మనం ఇన్స్టాల్ చేసుకుంటే బెటర్. ఇవి మనకి క్యాష్ అండ్ వేరే పైప్స్ కన్నా కూడా చాలా నీట్గా కనబడుతుంది వర్క్, కాకపోతే కాస్ట్లీ. ఓకే. నెక్స్ట్, galvanized pipe. Galvanized pipes are coated with thin film of molten zinc. They can be joined by screwed and socketed joints. Galvanized iron అంటే ఏంటిది మనకు తెలుసు. గ్యాలనైజేషన్ అంటే ఏంటిది? ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ అప్లయింగ్ జింక్ ఓవర్ ఇట్. ఓకే. సో మనం ఇది కోట్ ఆఫ్ మోల్టన్ జింక్ అనేది మనకి యాడ్ చేస్తాం, థిన్ ఫిలిం, అండ్ కెన్ బి జాయింటెడ్ బై స్క్రూస్ తోని, ఇంకా సాకెటెడ్ జాయింట్, ఇది ఇంపార్టెంట్. గ్యాలనైజ్డ్ ఐరన్ పైప్స్ ఎట్లా వీల్ అటాచ్ టుగెదర్ అంటే సాకెటెడ్ జాయింట్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్, స్టీల్ పైప్. స్టీల్ పైప్ ఏంటి అంటే దీస్ పైప్స్ ఆఫ్ స్మాల్ డయామీటర్ కెన్ బి మేడ్ డైరెక్ట్లీ, బట్ లార్జర్ సైజెస్ ఆర్ మేడ్ బై రివిటింగ్ ఆర్ వెల్డింగ్ టుగెదర్ సూటబుల్లీ కర్వ్డ్ ప్లేట్స్. చిన్న డయామీటర్ పైప్స్ అయితేనేమో ఈజీగా డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, కాకపోతే పెద్దవి కావాలి అంటే వీల్ గో ఫర్ రివిటింగ్ ఆర్ వెల్డింగ్. ఓకే. దీస్ పైప్స్ కెనాట్ బి ఈజీలీ మేడ్ టు రెసిస్ట్ హై ఎక్స్టర్నల్ ప్రెషర్స్. Hence, they should be placed under favorable conditions in which high external pressure are not expected to fall on the pipes. ఈ పైప్స్ హై ప్రెషర్ని తీసుకోలేవు, హై ఎక్స్టర్నల్ ప్రెషర్ని తీసుకోలేవు. సో అందుకని ఎక్కడైతే హై ఎక్స్టర్నల్ ప్రెషర్స్ ఉండవో అలాంటి ప్లేసెస్లో వీ కెన్ అడాప్ట్ ఫర్ స్టీల్ పైప్స్. దే ఆర్ పర్టికులర్లీ suitable on bridges or under similar conditions where strength and low weight are desired. Okay. Difficult to make joints. ఈ స్టీల్ పైప్స్ గురించి. నెక్స్ట్ వచ్చేసి సిమెంట్ పైప్స్. Reinforced concrete pipes are used for large water supply lines, but they are not suitable for distribution system. Okay. Advantage ఏంటి అంటే they are more suitable to resist external loads due to backfilling వల్ల. నెక్స్ట్, మెయింటెనెన్స్ కాస్ట్ తక్కువ ఉంటుంది, ఇన్సైడ్ సర్ఫేస్ అనేది స్మూత్గా చేయొచ్చు, అండ్ వీ కెన్ రెడ్యూస్ ద ఫ్రిక్షనల్ లాసెస్. కరోజన్ అనేది ఏముండదు. పైప్స్ అనేటివి కెన్ బి క్యాస్ట్ ఎట్ సైట్ దగ్గరనే మనం వాటిని ప్రిపేర్ చేయొచ్చు, హెన్స్ మనకి ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం కూడా ఉండదు. నెక్స్ట్, హెవీ వెయిట్ వల్ల ప్రాబ్లమ్ ఆఫ్ ఫ్లోటేషన్ అనేది కూడా ఉండదు. వెన్ దే ఆర్ ఎంప్టీ, మనకి వాటర్ ఏం లేనప్పుడు అవి ఎక్కువ వెయిట్ ఉంటాయి కాబట్టి ఫ్లోట్ అయితే ఏమో అనే ప్రాబ్లం కూడా ఉండదు. నెక్స్ట్, ఎక్స్పాన్షన్ జాయింట్స్ ఆర్ నాట్ నార్మల్లీ రిక్వైర్డ్. డిసడ్వాంటేజ్ ఆఫ్ సిమెంట్ పైప్స్ ఏంటి అంటే టెండెన్సీ ఆఫ్ లీకేజ్ ఉంటుంది, కెన్ బి డ్యూ టు పొరాసిటీ అండ్ స్ట్రింకేజ్ క్రాక్స్ వల్ల.
ఇంకొకటి ఏంటంటే వెరీ డిఫికల్ట్ టు రిపేర్ చేయడం చాలా కష్టం. నెక్స్ట్ వచ్చేసి ప్రీకాస్ట్ పైప్స్ ఆర్ హెవీ అండ్ డిఫికల్ట్ టు ట్రాన్స్పోర్ట్. ప్రీకాస్ట్ చేసి వేరే దగ్గర క్యాస్ట్ చేసి మనం తీసుకొస్తామంటే అవి చాలా బరువు ఉంటాయి కాబట్టి ట్రాన్స్పోర్టేషన్కి ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ asbestos pipe. These are manufactured from the asbestos fiber and Portland cement combined under pressure to form a dense homogeneous structure. మనకి ఈ యాస్బెస్టస్ పైప్ ఎట్లా అంటే యాస్బెస్టస్ ఫైబర్ని ఇంకా పోర్ట్లాండ్ సిమెంట్ రెండింటిని కలిపి ప్రెషర్లో మనం ఈ ఒక డెన్స్ హోమోజీనియస్ స్ట్రక్చర్ని ఫామ్ చేసి మొత్తం స్ట్రాంగ్ బాండ్ బిట్వీన్ అయినాక సిమెంట్ ఇంకా ఫైబర్ అయితే దాంతో వీల్ గో ఫర్ ద యాస్బెస్టస్ పైప్ అనమాట. అంటే వీల్ యూజ్ యాస్బెస్టస్ ఫైబర్ ఇన్ సిమెంట్. దే హ్యావ్ అడ్వాంటేజెస్ వచ్చేసి ఏంటి అంటే దే హ్యావ్ స్మూత్ ఇంటర్నల్ సర్ఫేస్ ఉంటుంది డ్యూ టు విచ్ ఫ్రిక్షనల్ లాస్ అనేది తక్కువ ఉంటాయి. They are light and can be easily transported. They can be easily cut, fitted and joined. Service connections కూడా ఈజీగా చేయొచ్చు. They are anti-corrosive. No expansion joints are required. ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్. డిస్అడ్వాంటేజెస్ ఏంటి అంటే దే ఆర్ సాఫ్ట్, బ్రిటిల్, వెరీ వీక్ అండర్ ఇంపాక్ట్ లోడ్స్ని తీసుకోలేవు. దే ఆర్ నాట్ డ్యూరబుల్ కూడా కావు. దే కెనాట్ బి లేడ్ ఇన్ ఎక్స్పోజ్డ్ ప్లేసెస్ అండ్ ఆర్ కాస్ట్లీ. ఇదంతా కూడా యాస్బెస్టస్ పైప్స్ గురించి. నెక్స్ట్ జాయింట్స్ ఏంటి, ఇది ఇంపార్టెంట్. ఓకే, మనకి ఫస్ట్ జాయింట్స్ ఇన్ క్యాస్ట్ ఐరన్ పైప్లో జాయింట్స్ ఇన్ స్పైగర్డ్ అండ్ సాకెట్ జాయింట్స్, ఇది ఒకటి. ఫ్లాంజర్ జాయింట్ ఒకటి, ఎక్స్పాన్షన్ జాయింట్ ఒకటి. నెక్స్ట్ పైప్ అపర్చునెస్ అంటే మనకి ఏమేమి పైప్ అపర్చునెస్ ఉన్నాయి పార్ట్స్ ఉన్నాయి అంటే స్లూయిస్ వాల్స్ ఆర్ గేట్ వాల్స్ అంటే ఏంటి అంటే వీటిని షట్ ఆఫ్ వాల్వ్ ఆర్ స్టాప్ వాల్వ్ అని కూడా అంటాము. దీస్ ఆర్ ప్రొవైడెడ్ టు రెగ్యులేట్ ద ఫ్లో ఆఫ్ ద వాటర్ త్రూ పైప్ బై డివైడింగ్ ద మెయిన్ లైన్ ఇంటూ సెవరల్ కనెక్షన్స్. ఈ పైప్ అపర్చునెస్ చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఎయిర్ వాల్వ్స్. వాటర్ ఫ్లోయింగ్ త్రూ పైప్ లైన్ ఆల్వేస్ కంటైన్స్ సమ్ ఎయిర్, కొంచెం ఎయిర్ అనేది ఉంటుంది వాటర్లో. సో ఆ ఎయిర్ అనేది మనం ఏమైందంటే అక్యుములేట్ అయ్యి హై పాయింట్స్ దగ్గర అది ఫ్లోని ఇంటర్ఫియర్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో అందుకనే ఆ ఎయిర్ రిలీఫ్ వాల్వ్స్ అనేది పెడతాం. ఎందుకు? ఇన్ ఆర్డర్ టు ఎక్కడ అంటే సమిట్స్ దగ్గర పెడతాం. ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ద ఎయిర్ అనమాట. ఈ అక్యుములేట్ అయిన ఎయిర్ అంతా కూడా పంపించడానికి బయటికి పంపించడానికి వి గో ఫర్ ద ఎయిర్ రిలీఫ్ వాల్వ్స్ అనమాట. ఈ ఎయిర్ వాల్వ్స్ ఆర్ ఆల్సో రిక్వైర్డ్ టు డిశ్చార్జ్ ఎయిర్ when a main is being filled and to admit air when it is being emptied. సో మెయిన్గా మనకి ఎయిర్ రిలీఫ్ వాల్వ్స్ ఎక్కడ అంటే సమ్మిట్ పాయింట్స్ దగ్గర పెడతాం. ఇది ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ రిఫ్లెక్స్ వాల్వ్స్ అంటే ఏంటిది? దే ఆర్ ఆల్సో నోన్ యాజ్ చెక్ వాల్వ్ ఆర్ నాన్ రిటర్న్ వాల్వ్ అంటాం. ఇట్ ఈస్ అన్ ఆటోమేటిక్ డివైస్ అనమాట. ఈ వాటర్ ఏం చేస్తుంది అంటే ఓన్లీ వన్ డైరెక్షన్ మాత్రమే ఫ్లో చేస్తుంది. ఇది ఇంపార్టెంట్. దే ఆర్ ప్లేస్డ్ ఇన్ వాటర్ పైప్స్ which obtain water directly from the pump. When the pump is stopped, the water in the pipeline does not rush back and damage the pump. This is important. Next, scour valves. They are also called as blow-off valves antam or washout valves antam, are ordinary sluice valves. కాకపోతే ఇవి ఎక్కడ అంటే డెడ్ ఎండ్స్ దగ్గరే పెడతాం, ఇంకా లోయెస్ట్ పాయింట్స్ దగ్గరే పెడతాం మెయిన్స్లో. ఎందుకు అంటే ఏదైనా శాండ్ కానీ ఏదైనా ఉంటే మనం ఏదైనా సిల్ట్ డిపాజిషన్ కానీ శాండ్ కానీ ఏదైనా ఉంటే దాన్ని రిమూవ్ చేయడానికి ఇవి మాన్యువల్గానే ఆపరేట్ చేస్తాం. మనకి ఎయిర్ రిలీఫ్ వాల్వ్స్ వచ్చేసి సమ్మిట్స్ దగ్గర పెడతాం. అది స్కౌర్ వాల్వ్స్ వచ్చేసి డౌన్ పాయింట్స్ దగ్గర పెడతాం అనమాట. ఓకే, నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్. ఫస్ట్ హెడ్ లాస్ ఎట్లా అంటే డార్సీ వెస్బ్యాక్ ఫార్ములా 4FLV²/2GD. ఓకే, హెడ్ లాస్కి ఫార్ములా వేర్ ఎఫ్ అంటే ఏంటి మనకి ఫ్రిక్షన్ ఫ్యాక్టర్. ఓకే, లెఫ్ట్ డాష్ తీసుకుంటే ఫ్రిక్షన్ కోఎఫిషియంట్ అంటాం. ఇవన్నీ కూడా ఫార్ములాస్. నెక్స్ట్ హేజ్ అండ్ విలియమ్స్ ఫార్ములా వచ్చేసి వెలాసిటీ ఆఫ్ ద వాటర్, మీన్ వెలాసిటీ ఆఫ్ ద ఫ్లో ఇన్ పైప్ మీటర్/సెకండ్లో తీసుకుంటే మనకి 0.849 C ఇంటూ ఆర్ టు ద పవర్ ఆఫ్ 0.63 S టు ద పవర్ ఆఫ్ 0.54. C అంటే ఏంటి మనకి రఫ్నెస్ కోఎఫిషియంట్ ఆర్ కోఎఫిషియంట్ ఆఫ్ రఫ్నెస్. నెక్స్ట్ ఆర్ అన్నేమో హైడ్రాలిక్ రేడియస్, S అంటేనేమో స్లోప్. మైనింగ్స్ ఫార్ములా వచ్చేసి ఏంటిది? V ఈజ్ ఈక్వల్ టు 1/n ఇంటూ ఆర్ టు ద పవర్ ఆఫ్ 2/3 S టు ద పవర్ ఆఫ్ 1/2. ఆర్ అంటేనేమో సేమ్ హైడ్రాలిక్ రేడియస్, S అంటే స్లోప్. ఓకే, n అంటేనేమో మైనింగ్స్ కోఎఫిషియంట్. నెక్స్ట్ హార్డీ క్రాస్ మెథడ్. In a pipe network, the algebraic sum of the pressure drops around the closed loop must be equal to 0. ఇది హార్డీ క్రాస్ మెథడ్ యొక్క పాయింట్ అన్నమాట. The flow entering the junction must be equal to the flow leaving the junction. ఇది మెయిన్ motto of this method అన్నమాట. The procedure suggested by the Hardy and Cross requires that the flow in each pipe is assumed by the designer in magnitude as well as direction. Okay, మనమే అజ్యూమ్ చేసుకోవాలి. In such a way that the principle of the continuity is satisfied. ఎట్లా? ఇన్ఫ్లో ఈజ్ ఈక్వల్ టు అవుట్ఫ్లో అనేది సాటిస్ఫై అయ్యేటట్టు మనమే డిజైన్ చేసుకోవాలన్నమాట. ఎట్ ఈ జంక్షన్
The correction to these assumed flows is then computed for each pipe loop in the network. Head loss ఎట్లా వస్తుంది k into q to the power of n వస్తుంది, where n అంటే మనకి హేజన్ విలియం ఫార్ములా యూజ్ చేసిన 1.85 తీసుకోవాలి, ఒకవేళ డార్సీ వెస్బ్యాక్ ఈక్వేషన్ ఫార్ములా యూజ్ చేసిన n is equal to 2 తీసుకోవాలి. కరెక్షన్ అజ్యూమ్డ్ ఇన్ ఫ్లో ఎంత, డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్ టు ఇది ఫార్ములా. టేబుల్ ఫర్ ఐటరేషన్ మనం రిపిటేషన్ చేస్తాం కదా, ఇది అనమాట టేబుల్. ఓకే, దిస్ ఆల్ అబౌట్ ద హార్డీ క్రాస్ మెథడ్. ఫస్ట్ అప్లై కరెక్షన్ ఇన్ ఈచ్ లూప్, ప్రతి ఒక్క లూప్ దగ్గర కరెక్షన్ అప్లై చేసి పైప్స్ కామన్ ఎట్ 2 లూప్స్ విల్ రిసీవ్ బోత్ కరెక్షన్స్. అప్పుడు మళ్ళీ ఇటరేషన్ చేయాలన్నమాట, మళ్ళీ చేయాలి. నెక్స్ట్ పవర్ రిక్వైర్మెంట్, P ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఇది, BHP అంటే ఇది. నెక్స్ట్ వాటర్ హ్యామర్, ఇంపార్టెంట్. ఓకే, ఇంపార్టెంట్ టాపిక్ వాటర్ హ్యామర్ అనేది. Water hammer is produced when the velocity of the water in the pipe is checked suddenly by sudden closure of a valve. మనకి velocity of the water వల్ల వాటర్ హ్యామర్ ఎఫెక్ట్ వస్తుంది, బికాజ్ సడన్ క్లోజర్ ఆఫ్ ఎ పైప్ వల్ల, సడన్ క్లోజర్ ఆఫ్ వాల్వ్ వల్ల. When the valve is closed, there will be sudden rise in pressure due to the momentum of the moving water being destroyed. The rise in pressure in some cases may be so large so that the pipe may even burst. మనకి మనం సడన్గా క్లోజ్ చేసినప్పుడు ఆ వాటర్ ఫ్లో ఏదైతే ఉందో దానివల్ల ఎక్కువ ప్రెషర్ వస్తుంది వాటర్ పైన. సో బికాస్ ఆఫ్ దట్ ప్రెషర్ మళ్ళీ రివర్సల్ ఫ్లో అవుతుంది కదా, సో ఆ ప్రెషర్ ఆఫ్ వాటర్ వల్ల మనకి ఈవెన్ కొన్ని సందర్భాల్లో పైప్ అనేది బర్స్ట్ అవుట్ అయ్యే అంత ప్రెషర్ కూడా వస్తుంది అన్నమాట. ప్రొసీజర్ ఏంటి అంటే, ఫైండ్ ద వెలాసిటీ ఆఫ్ ద సౌండ్ వేవ్. వాటర్ హ్యామర్ ఎఫెక్ట్కి సౌండ్ వేవ్ని ఫైండ్ అవుట్ చేయాలి. వెలాసిటీ ఆఫ్ ద సౌండ్ వేవ్ వాటర్ C is equal to √K/ρ ఫర్ రిజిడ్ పైప్కి, అదే C is equal to ఇది ఫార్ములా ఫర్ ఎలాస్టిక్ పైప్కి. చూసుకొనేసి కంప్యూట్ 12/C టు ఫైండ్ వెదర్ ద క్లోజర్ ఈజ్ సడన్ ఆర్ గ్రాడ్యువల్. సడన్గానా గ్రాడ్యువల్గా చూసుకోవాలి. చూసుకున్నాక ప్రెషర్ని కంప్యూట్ చేయాలి అకార్డింగ్లీ. ఓకే, టైమ్ ఆఫ్ ద క్లోజింగ్, మనకి ఎట్లా క్లోజ్ చేస్తున్నాం. గ్రాడ్యువల్ క్లోజింగ్ అంటే ఏంటిది, ఇఫ్ ద టైమ్ ఆఫ్ ద క్లోజింగ్ ఈజ్ గ్రేటర్ దాన్ 12/C ఇట్ ఈస్ కాల్డ్ as గ్రాడ్యువల్ క్లోజింగ్. ఇఫ్ ద టైమ్ ఆఫ్ ద క్లోజింగ్ ఈజ్ less than 12/C, less than or equal to 12/C, it is called as sudden closure. ఓకే, అప్పుడు ఒకవేళ గ్రాడ్యువల్ క్లోజింగ్ అయితే మనకి ఎట్లా ఉంటుంది, హెడ్ ఎంత డెవలప్ అవుతుంది అని చూస్తున్నామంటే ప్రెషర్ ఎంత మనకి ఇంత డెవలప్ అవుతుంది, హెడ్ ఎంత ఇంత డెవలప్ అవుతుంది. సో V అనేది ఏంటిది, ఇక్కడ నార్మల్ వెలాసిటీ ఆఫ్ ద వాటర్ బిఫోర్ క్లోజింగ్కి ముందు వాటర్ వెలాసిటీ ఎంత ఉందో అదన్నమాట. వేరే సడన్ క్లోజర్ అనుకో, అప్పుడు మనకి ఏమవుతుంది, మనకి C వాల్యూ వేరీ అయింది. ఎక్కడ రిజిడ్ పైప్కి ఒకలాగా, ఎలాస్టిక్ పైప్కి ఒకలాగా. సో అట్లా మనకి ప్రెషర్ అనేది రిజిడ్ పైప్కి ఏమో ఇంత వస్తుంది, అదే ఎలాస్టిక్ పైప్కి అయితే ఇంత వస్తుంది. వేరాస్ హెడ్ వచ్చేసి రిజిడ్ పైప్కి ఇంత వస్తుంది. అండ్ బల్క్ మాడ్యులస్ ఆఫ్ K ఈజ్ గివెన్ as ఎంత అంటే మనకి అది ఇస్తే C ఈజ్ ఈక్వల్ టు √K/ρ. అది వెలాసిటీ ఆఫ్ ద వేవ్ ఎంత అయితే మనకి ఫార్ములా వచ్చేసి ఇది. E అంటే ఎలాస్టిక్ మాడ్యులస్ ఆఫ్ ద పైప్, T అంటే థిక్నెస్ ఆఫ్ ద పైప్. ఓకే, నెక్స్ట్ సర్వీస్ రిజర్వాయర్, ఇది కూడా ఇంపార్టెంట్. ద టోటల్ స్టోరేజ్ కెపాసిటీ ఆఫ్ ఎ డిస్ట్రిబ్యూషన్ రిజర్వాయర్ ఈజ్ అ సమ్మేషన్ ఆఫ్ ద బ్యాలెన్సింగ్ స్టోరేజ్, బ్రేక్ డౌన్ స్టోరేజ్, ఫైర్ స్టోరేజ్, బ్యాలెన్సింగ్ స్టోరేజ్. ఓకే, ఫస్ట్ బ్రేక్ డౌన్ స్టోరేజ్ అంటే ఏంటిది, ఆఫెన్ కాల్డ్ as ఎమర్జెన్సీ స్టోరేజ్ అంటాం దీన్ని. ఇట్ ఈస్ అ స్టోరేజ్ విచ్ ఇస్ ప్రిజర్వ్డ్ ఇన్ ఆర్డర్ టు టైడ్ ఓవర్ ద ఎమర్జెన్సీస్ కోసం అనమాట, పోస్డ్ బై ఏ ఫెయిల్యూర్ ఆఫ్ ద పంప్స్, ఎలక్ట్రిసిటీ ఆర్ ఎనీ అదర్ 25% కానీ లేకపోతే 1.5 to 2 times ద యావరేజ్ హవర్లీ సప్లైని పెడతాం బ్రేక్ డౌన్ స్టోరేజ్ లాగా. ఫైర్ స్టోరేజ్ అంటే ఏంటి, టేక్స్ కేర్ ఆఫ్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద వాటర్ డ్యూరింగ్ ద ఫైర్ ఎగ్జాస్టింగ్ అనమాట, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కోసం. 1 to 4 liters per person per day అంత స్టోర్ చేస్తాం. వెరస్ బ్యాలెన్సింగ్ స్టోరేజ్ అంటే ఏంటిది, ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ఏ డిస్ట్రిబ్యూషన్ రిజర్వాయర్ ఏంటి అంటే, ఇన్ ఆర్డర్ టు మీట్ ద ఫ్లక్చుయేటింగ్ డిమాండ్ విత్ ఎ కాన్స్టెంట్ రేట్ ఆఫ్ సప్లై ఫ్రమ్ ద ట్రీట్మెంట్ ప్లాంట్. అంతే కదా, డిమాండ్ని ఇంకా సప్లైని మీట్ అవ్వాలి. The quantity of water required to be stored for the balancing this variable demand against the constant supply is known as the balancing storage. This can be worked out by utilizing the hydrographs of the inflow and outflow either by the mass curve method or by using the analytical tabular solution. Mass curve method ante entidi, a mass curve of the demand is cumulative demand curve obtained by continuously adding hourly demand and plotting these against the time of the maximum day. ఇట్లా చేయడం వల్ల మనకు mass curve of demand వస్తుంది. Line of the cumulative pumping at uniform rate is plotted. అది ప్లాట్ చేసినాక draw tangents through the lowest points and the highest point parallel to pumping rate line. చేసిన తర్వాత the highest vertical distance between the two tangents will give the required capacity of the equalizing reservoir. Thus the required storage capacity is the sum of the morning excess plus evening deficiency అన్నమాట ఇది. ఓకే,
నెక్స్ట్ అనలిటికల్ సొల్యూషన్ ఏంటిది? ఇన్ దిస్ మెథడ్ ద క్యూములేటివ్ హవర్లీ డిమాండ్ ఇంకా క్యూములేటివ్ హవర్లీ సప్లై అవి రెండు కూడా టేబుల్ చేస్తాం 24 అవర్స్కి. చేసినాక ద హవర్లీ ఎక్స్ ఆఫ్ డిమాండ్ యాజ్ వెల్ యాజ్ ద హవర్లీ ఎక్స్ ఆఫ్ సప్లై అవి రెండు వర్కౌట్ చేసి సమ్మేషన్ ఆఫ్ ద మ్యాక్సిమం ఎక్సెస్ ఆఫ్ ద డిమాండ్ మ్యాక్సిమం ఎక్స్ ఆఫ్ సప్లై అవి రెండింటిని తీసుకున్నాక దాన్ని మనకి గివ్స్ అస్ ద రిక్వైర్డ్ స్టోరేజ్ కెపాసిటీ అవి రెండింటిని చేసి వస్తుంది మనకి. సో టోటల్ స్టోరేజ్ ఏమైతే అప్పుడు ఎక్సెస్ ఆఫ్ డిమాండ్ ప్లస్ సప్లై ఇవి రెండు చేస్తే మనకి టోటల్ స్టోరేజ్ వస్తుంది అనమాట. నెక్స్ట్ లేఅవుట్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. దెర్ ఆర్ మెనీ టైప్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అండ్ లేఅవుట్స్ ఎట్లా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ డెడ్ ఎండ్ ఆర్ ట్రీ సిస్టమ్. ఇందులో ఏంటంటే ఒకటే మెయిన్ పైప్ ఉంటుంది, అది ఓవరాల్గా రన్ అవుతుంది సెంటర్ నుండి. తర్వాత సబ్ మెయిన్స్ తీసుకుంటే దాని తర్వాత రెండు సైడ్స్, దాని తర్వాత సబ్ మెయిన్స్ అంటే మళ్ళీ బ్రాంచ్ లైన్స్ ఉంటాయి, బ్రాంచ్ లైన్స్ సర్వీస్ కనెక్షన్స్ ఉంటాయి, అట్లా ఉంటాయి. అడ్వాంటేజ్ ఏంటి అంటే డిజైన్ క్యాలిక్యులేషన్ సింపుల్ అవుతుంది, పైప్ డయామీటర్స్ అనేది ఈజీగా డిజైన్ చేయొచ్చు పాపులేషన్ని బట్టి. నెక్స్ట్ చీప్ ఎకనామికల్. ఇది లేయింగ్ ఆఫ్ పైప్ కూడా సింపులే, నెంబర్ ఆఫ్ కట్ ఆఫ్ వాల్స్ అనేది చాలా తక్కువ. డిసడ్వాంటేజ్ ఏంటి అంటే స్టాగ్నేషన్ పాయింట్స్ చాలా ఎక్కువ ఉంటాయి, అక్యుమిలేషన్ సెడిమెంట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఎందుకంటే డెడ్ ఎండ్స్ ఉన్నాయి కాబట్టి. ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ స్కౌర్ వాల్స్ అనేది కావాలి. ఒకవేళ రిపేర్ వచ్చింది అనుకోండి, ఆ నెక్స్ట్ ఏదైతే ఉందో దానికి మొత్తం వాటర్ అనేది కట్ ఆఫ్ అయిపోతాయి. సిస్టమ్ అనేది లెస్ సక్సెస్ఫుల్ అవుతుంది ఒకవేళ మంచిగా మెయింటైన్ చేయకపోతే. నెక్స్ట్ డిశ్చార్జ్ అనేది ఫైర్ ఫైటింగ్కి చాలా తక్కువ ఉంటుంది. నెక్స్ట్ గ్రిడ్ ఐరన్ ఆర్ రెటిక్యులేషన్ సిస్టమ్. ఈ సిస్టమ్ అనేది ఐడియల్ ఫర్ సిటీస్ లేడ్ అవుట్ ఇన్ రెక్టాంగులర్ ప్లాన్లో ఉన్న వాటికి చాలా సూటబుల్ అనమాట. విచ్ రిజెంబుల్స్ లైక్ గ్రిడ్ ఐరన్. మెయిన్ సప్లై అనేది సెంటర్ ఆఫ్ ద రెక్టాంగులర్ ఏరియా నుండి పోతుంది, సబ్ మెయిన్స్ అనేవి అక్కడ నుండి తీసుకున్న తర్వాత సబ్ మెయిన్స్ పర్పెండిక్యులర్ డైరెక్షన్స్లో పోతాయి. తర్వాత బ్రాంచ్ లైన్స్ అంటే ఇంటర్ కనెక్టెడ్ టు ఆల్ ద సబ్ మెయిన్స్. అడ్వాంటేజ్ ఏంటి? స్టాగ్నేషన్ పాయింట్స్ అనేవి ఉండవు, ఇంటర్ కనెక్షన్ వల్ల వాటర్ అనేది ఒక పాయింట్ నుండి రాకపోయినా కూడా ఇంకొక పాయింట్ నుండి వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఎనఫ్ వాటర్ అనేది అవైలబుల్ ఉంటుంది ఫైర్ ఫైటింగ్ కానీ హైడ్రన్ కానీ దేనికైనా. నెక్స్ట్ రిపేర్స్ వచ్చినప్పుడు మనకి ఓన్లీ స్మాల్ ఏరియా మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది, మొత్తం సప్లై అనేది ఆగిపోదు. డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే లార్జ్ నెంబర్ ఆఫ్ కట్ ఆఫ్ వాల్స్ అనేవి కావాలి, లాంగర్ లెంత్ పైప్స్ కావాలి, ఇంకా బిగ్గర్ డయామీటర్ పైప్స్ అనేవి కావాలి. నెక్స్ట్ డిశ్చార్జ్, ప్రెషర్, వెలాసిటీస్ అవన్నీ కూడా డిఫికల్ట్ అనమాట చేయడం. కాస్ట్ ఆఫ్ లేయింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సర్క్యులర్ ఆర్ రింగ్ సిస్టమ్. ఇందులో ఏంటంటే ఈ సిస్టంలో మనకి సప్లై మెయిన్ ఫార్మ్స్ ఏ రింగ్ లాగా ఫామ్ అయింది అనమాట అరౌండ్ ద డిస్ట్రిబ్యూషన్ ఏరియా. ఇందులో ద బ్రాంచెస్ ఆర్ కనెక్టెడ్ క్రాస్ వైజ్ టు మెయిన్స్ అండ్ టు ఈచ్ అదర్. ఓకే, సర్కిల్ లాగా ఫామ్ అవుతాయి. ఇది సూటబుల్ ఫర్ ఏరియాస్ హ్యావింగ్ వెల్ ప్లాన్ స్ట్రీట్స్ ఇంకా రోడ్స్కి ఈ సూటబుల్. ఈ సిస్టమ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే కొన్ని అడ్వాంటేజ్ ఉన్నాయి, పొసెసెస్ అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ దోస్ గ్రిడ్ సిస్టమ్కి ఏవైతున్నాయి అవన్నమాట. హవర్ ఇన్ కేస్ ఆఫ్ ఫైర్ ఉన్నప్పుడు లార్జ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ అనేది అవైలబుల్ ఉంటుంది కాబట్టి లెంత్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా ఎక్కువ కావాలన్నమాట. నెక్స్ట్ రేడియల్ సిస్టమ్. ఇన్ దిస్ సిస్టమ్ ద హోల్ ఏరియా ఈస్ డివైడ్ ఇంటూ నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ అనమాట. ఈ డిస్ట్రిక్ట్ మనకి హ్యాస్ సెంట్రల్గా ఒకటి ఉంటుంది పాయింట్, అక్కడ సెంట్రల్లో మనకి ఒక రిజర్వాయర్ అనేది పెడతాం, దాని నుండి మనకి రేడియల్గా వాటర్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట పెరిఫరీస్కి అంటే అవుట్స్కట్స్కి. ఇన్నర్ రేడియల్గా అంటే సెంటర్ నుండి అవుట్స్కట్స్కి పోతాయి వాటర్ ఇక్కడ. ది సిస్టమ్ గివ్స్ క్విక్ సర్వీస్ వితౌట్ మచ్ లాస్ ఆఫ్ హెడ్ అనేది ఎక్కువ ఉండదు. డిజైన్ క్యాలిక్యులేషన్ అనేది సింపుల్. సో దిస్ అబౌట్ ద వాటర్ ట్రీట్మెంట్ అనమాట. ఇదంతా కూడా వాటర్ గురించి. నెక్స్ట్ మనం ఇన్ ద నెక్స్ట్ వీడియో విల్ డిస్కస్ అబౌట్ ద వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Sri Bhavya Job Seller channel. Please like, comment and share. If you want any other subject in detail, either Telangana or India or any other civil engineering subject, please comment down. Thank you for watching. Please share, comment and like. Thank you for watching.